ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎల్బీనగర్ సుద్దిరెడ్డి గారు పొద్దున్నే లేవంగానే విశ్వవాసు సంవత్సరంలో ఎఫ్సిఐ కాలనీలో డ్రైనేజ్ కోసం టెంకాయ కొట్టిపోదామని ఆరాటంలో వచ్చి ఇక్కడ ఎవరికి కూడా స్థానిక నాయకులకు కానీ కాలనీ వాళ్ళకు కానీ ఎవరు కూడా చెప్పకుండా టెంకాయ కొట్టడం జరిగింది. మంచిదే, నువ్వు ఎమ్మెల్యేవు, నీ కనీసం ఆ పని ఏ పని ఎవరు చేపించిండ్రు, ఎక్కడ తింటే తీసుకొచ్చిండ్రు, ఎక్కడి నిధులు అన్న తెలిసి ఉంటే కొంచెం బాగుండేది. ఇది నా లెటర్ ప్యాడ్ మీద వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారి దగ్గర మా ఇన్ఛార్జ్ మదియాస్ గౌడ్ గారు చెప్తే మేము పోయి కలిస్తే 55 లక్షల రూపాయల డ్రైనేజ్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ లైన్ శాంక్షన్ జరిగితే వాళ్ళ పిఏ 4 రోజుల కింద వాటర్ వర్క్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం పనులు జరిగినాయంటే తెలుసుకున్న పాపానికి ఈరోజు టెంకాయ కొట్టినాం. సరే, ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా, నువ్వు టెంకాయ కొట్టినావు అని నేనేం చిల్లర బుద్ధి చేసి మళ్ళీ టెంకాయ కొట్టా. నా ఇంటికాడ డ్రైనేజ్ శాంక్షన్ అయింది, రోడ్లు శాంక్షన్ అయినాయి. నేను మంత్రిని పిలిచి మా మదన్నను పిలిచి మంచి ప్రోగ్రాం చేయాలని అనుకున్నా. ఈ కాలనీ వాళ్ళకు కూడా అదే మాట చెప్పిన, కానీ నీలాక దొంగతనంగా టెంకాయలు కొట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఎక్కడన్నా లెటర్ ప్యాడ్ ఇచ్చి నువ్వు శాంక్షన్ చేసి ఉంటే హనుమంతుని టెంపుల్కి రా, నేను నా పిల్లల్ని తీసుకొని వస్తా. ఇది ఇట్లా యూజీడీ డ్రైన్ నువ్వు శాంక్షన్ చేయించుంటే నేను అదే హనుమాన్ టెంపుల్లో బహిరంగ క్షమాపణ చెప్తా, నా పిల్లలతో ప్రమాణం చేస్తా. నువ్వు ఒక్కనివే రా, నీ ఫ్యామిలీతో వద్దు. ఎందుకంటే నువ్వు వస్తే ఇది నువ్వు జయించలేదు కాబట్టి నీకేమైనా అన్యాయం జరిగిందన్న ఇబ్బంది లేదు, కానీ నీ పిల్లలకు కూడా అన్యాయం జరగవద్దు కాబట్టి నువ్వు ఒక్కనివే రా. హనుమాన్ టెంపుల్లో మనం అందరం తలస్నానం చేద్దాం, టెంపుల్లోకి పోదాం. నేను చేయించిన అని నేను చెప్తా, నువ్వు కూడా చేయించిన అని నీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే పత్రం ఉంటే నువ్వు పట్టుకరా. ఖచ్చితంగా రాబోయే రోజులలో నువ్వు ఏమేం చేసినావు, నువ్వు ఎన్ని కబ్జాలు పెట్టినావు, నువ్వు ఎంత దగా చేసినావు కూడా ప్రతి దగ్గర సాక్ష్యాలతో సహా చూపిస్తా. అవి కూడా ప్రింట్ వాళ్ళకి ఇస్తా, మీడియా మిత్రులకు ఇస్తా, అన్ని టీవీలకు ఇస్తా. ఈ రోజు నుండి ఒకటే చెప్తున్నా, సుధీరెడ్డి గారు, నీకు 3 టర్మ్లు ఎమ్మెల్యేను కొంచెం అన్న విజ్ఞత ఉండాలి. ఎందుకనంటే అసలు ఆ ఓడు వాడొచ్చు, తెలంగాణలో వాడొద్దు. నాకు ఆ లాంగ్వేజ్ రాదు కాబట్టి మాట్లాడతలేను. ఎవరో చేసిన దానికి నువ్వు టెంకాయ కొట్టిపోయినావు అంటే ఇప్పుడు కూడా అడుగుతున్నా, నువ్వు ఒక్క లెటర్ చూపించి లారీ టెంకాయలు కొట్టుకో, నీ ఫ్యామిలీలను తెచ్చుకో, నీ బంధువులను తెచ్చుకో, నీ అందరినీ మంది మార్బలను తెచ్చి టెంకాయలు కొట్టుకో, నేను వద్దంటలేను. కానీ ఎవరో శాంక్షన్ చేపించే నువ్వు టెంకాయ కొట్టుకున్నావు అంటే ఎంత విశ్వాసఘాతునివో, ఎంత ఈ రాజకీయాలలో నీలాంటి వాళ్ళు అసలు ఉండడానికి కూడా వీళ్ళైనటువంటి ఎమ్మెల్యేవు నువ్వు. నిజంగా కూడా చెప్తాను, నువ్వు ఈరోజు కూడా చెప్తున్నా, చిల్లర వేషాలు వేసి చిల్లర మనుషులతో కొట్టేయడానికి ట్రై చేస్తావు, మీద పడడానికి ట్రై చేస్తావు. కానీ నీకు దమ్ముంటే ఒక బహిరంగ చర్చ పెట్టు. నీకు దమ్ముంటే మేము చేసే ఆరోపణలపైన నువ్వే మాట్లాడు. నీ చెంచకాలతోని, నీ చెంచకాల మందిని 100 మందిని తీసుకొచ్చి నీలాగా మేము చిల్లర శాస్త్రాలు చేయదలుచుకోలే, చిల్లర టెంకాయలు కొట్టదలుచుకోలే. ఈరోజు బహిరంగంగా చెప్తున్నా, నువ్వెక్కడన్నా శాంక్షన్ చేపిస్తే నేను టెంకాయ కొట్టుంటే నన్ను తప్పుపట్టు. నేను శాంక్షన్ తీసుకొచ్చిన పనులకు నేను టెంకాయ కొట్టుకుంటున్నా. ఇది కూడా నేను గౌరవ మంత్రి గారిని పెట్టి చేయించాలనుకున్నా తప్ప నేను వడ్డీలో, లేకపోతే నీ ఛాన్స్ ఇవ్వకపోదు నేను టెంకాయలు కొడుతుంటే. కాబట్టి గౌరవంగా ఉండడం నేర్చుకో. ఇప్పటికైనా ఈ కొత్త సంవత్సరంలో నీకు ఏమన్నా బుద్ధి తప్పిందేమో, లేకపోతే జ్ఞానం తప్పిందేమో, నీ మతి మార్పు ఏమన్నా అయ్యిందేమో, ఆ 3 కూడా ఆ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాదిలో నీకు మంచి జరగాలని ఆ భగవంతుని కూడా వేడుకుంటూ నువ్వు కూడా మంచిగా ఉండాలని. ఎందుకంటే హనుమాన్ టెంపుల్కు నువ్వు వచ్చి ప్రమాణం చేస్తే నేను నువ్వు ఫ్యామిలీతో రాకు, నువ్వు ఒక్కనివే రా, వచ్చి ప్రమాణం చేయి. ఎందుకంటే ఏ పాపం తగిలినా నీకన్నా తగులుతుంది. నాకు అట్లా కాదు, నేను చేపించిన కాబట్టి, దేవుని నమ్ముతున్నా కాబట్టి ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తా, పవిత్ర ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తా, కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి వస్తా. మీకు ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఒక్క లెటర్ చూపి బహిరంగంగా క్షమాపణ చెప్పి మళ్ళీ నిన్ను ఒక్కరోజు కూడా ఒక్క మాట మాట్లాడకుండా నేను మౌనం వహిస్తాను కూడా తెలియజేస్తున్నా. ఈరోజు కూడా చెప్తున్నా, ఇవాళ ఆయన తిరిగిండు, గుళ్ళు కట్టుకున్నాడు, బళ్ళు కట్టుకున్నాడు అని అంటారు. గుళ్ళ పేర్లు చెప్పి డబ్బులు తింటారని ఓ మాట అంటాడు. బళ్ళ పేరు నువ్వు కూడా చైర్మన్ అప్పనింటి ఈ రోజు వరకు మరి నీకు 40,000 కోట్ల ఆస్తి ఉంది అంటారు.